అసలు ఎంత బాగుందంటే చక్కగా ఫ్రీజ్ అయిపోయి ఇలా తీసుకుని దీన్ని అలా తినాలన్నమాట. మంచి క్రీమీ టెక్స్చర్ తోటి సూపర్ టేస్టీగా ఉందండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో చూసే పెద్దలకే కాదండి, పిల్లలకు కూడా హెల్ప్ అయ్యే ఒక మంచి రెసిపీ. ఇదిగోండి, ఇలా మామిడికాయతోటి పాప్స్టికల్స్ అనమాట. కాకపోతే ఇది ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది, మనకి కట్టా మీఠా అది కాదు, పుల్ల ఐస్ టైపు టేస్ట్ కాదనమాట. ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఎలాగో ఏంటనేది చూసేద్దాం. మామిడికాయ కట్ చేసుకోవడంలోనే ఇక్కడ మన మెయిన్ టాలెంట్ అండి. ఇది పీల్ చేసుకోవద్దు ముందు. పెద్ద కాయలు అయితే నేను చెప్పేది, పెద్ద కాయలు అయితే కనుక ఇదిగోండి చక్కగా ఇంత ముక్కలే కట్ చేసుకోండి. చేసి దీన్ని మరీ లోపలికంట కాకుండా ఇట్లా కొంచెం అట్లా మనకి ఆ షేప్లో తీసుకోండి, ఓకేనా? ఈ కింద స్కిన్కి కొంచెం ఉన్నా పర్వాలేదు, మొత్తం అట్లా స్కిన్ పల్చగా చేసేయకండి. ఇలా తీసుకోండి. ఇలా నేను ఒక 4 ముక్కలు తీసుకుంటున్నాను. ఇంత బల్ల వచ్చింది చూడండి, అసలు ఎంత జ్యూసీగా ఉన్నాయో కాయలు. మిల్క్ మేడ్ ఇప్పుడు చక్కగా ఇంతకుముందు టిన్స్ వచ్చాయి కదా, అది మనం వన్స్ ఓపెన్ చేసినాక మళ్ళీ స్టోర్ చేసుకోవాలంటే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఇలా వస్తున్నాయండి, మళ్ళీ మంచిగా అనిపిస్తున్నాయి. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెస్ట్. సో ఇది ఒక 2 స్పూన్లు తీసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. అది ఇది పాల మీద మేగడండి. ఇది కూడా ఇట్లా మనము మరీ మీరు హెల్త్ కాన్షియస్ అయితే కనుక క్యాలరీ కాన్షియస్, ఇది ఒక 2 స్పూన్లు తీసుకోండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఒకవేళ మిల్క్ మీద క్రీమ్ మీకు లేదు అంటే కనుక, అంటే పాల మీగడ లేదు అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ దొరుకుద్ది కదా మార్కెట్లో, అదైనా వేసుకోవచ్చు. దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఏదన్నా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే కనుక యాడ్ చేసుకోండి. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ కనుక మనకు కావాల్సింది ఏమీ యాడ్ చేయట్లేదు. దీన్ని మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా ఎట్లా వచ్చిందో స్మూత్ టెక్స్చరు. ఎక్కడన్నా 1-6 మామిడికాయ ముక్కలున్నా ఇబ్బంది ఏమీ లేదండి, చాలా బాగుంటుంది అట్లా కూడా. బాబా, ఇది మనం వర్ణించనలవి అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. ముందు మనము మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దానిలోకి చక్కగా ఇలా కొంచెం ముందు వేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకుంటే ఇవి మంచిగా మీకు పాప్స్టికల్స్ లాగా వస్తాయి అన్నమాట. వీటికి ఏం షేపులు ఉండవండి. దీనికి మంచిగా మూత వేసేసి ఫ్రిడ్జ్లో పెడదామండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇదిగోండి చక్కగా గట్టిపడిపోయింది. యాక్చువల్గా ఎదవ ఎక్స్పెరిమెంట్ నేనే చేశాను, ఇట్లా ఎప్పుడు చేయింది. సంజమ్మ అట్టానే ఉంది, ఇట్లా పెట్టకు అని చెప్పి, నేనేమో వస్తుందని చూద్దాం ఏమైంది అనేది. ఇది తీసేస్తే మనకి ఇట్లా పాప్స్టికల్స్ లాగా రావాలి. ఇంతలో ఇది మెల్ట్ అయిపోయిందంటే ఎట్లా సాధిస్తుందో చూడండి. నేను పెట్టొద్దన్నా నువ్వు పెట్టావు, ఎందుకు పెట్టావు? ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రీజ్ అయిపోయి, ఇదైతే దానికి ఈ స్కిన్ నుంచి బయటకు తీసామన్నమాట. ఇదిగోండి ఇలా తీసుకుని దీన్ని అలా తినాలన్నమాట. మంచి క్రీమీ టెక్స్చర్ తోటి సూపర్ టేస్టీగా ఉందండి. ఒక్క నిమిషం, తర్వాత తింటే ప్రశాంతంగా కూర్చుని. సో ఒకసారి బౌల్లో పోసి పెట్టాను, ఇది కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి అసలు ఎట్లా వచ్చిందో చూసారా టెక్స్చరు, క్రీమ్ అసలు ఎంత బాగుందంటే మనకి ఐస్ లాగా కూడా అవ్వలేదన్నమాట. ఈవెన్ మనం ఏమీ మిక్సీలో కూడా వేయలేదు కదా, అంటే జస్ట్
మామూలుగా ఐస్ క్రీమ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒకసారి ఫ్రీజ్ అయినాక మళ్ళీ దాన్ని బ్లెండ్ చేసి మళ్ళీ పెడతాం కదా, అలా కూడా లేకుండా చక్కగా వచ్చిందండి. సో తప్పకుండా సీజన్ అయ్యే లోపల ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంది నిజంగా. నన్ను మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట, అంత బాగుంది. జస్ట్ ఏంటంటే నేను క్రీమ్ ఒకటి ఇంట్లోది వాడాను. కండెన్స్డ్ మిల్క్ కొనుక్కొచ్చిందే కనుక, క్రీమ్ ఒకవేళ మీకు ఇంట్లో లేకపోతే కొనుక్కొచ్చిందైనా పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు, సేమ్ టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. నేను బంగినపల్లికాయలు తీసుకున్నాను ఇక్కడ. సేమ్ ఫ్రూట్ అయితేనే బాగుంటుంది. మీరు ఇది ఊరికే నేను ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టాను, ఇలా చేసుకున్న చూసారా, చాలాసేపు అయింది పెట్టి, ఏం అవ్వలేదు. హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నా దగ్గర ఇవి లేవు, పాప్స్టికల్స్ కోన్స్ లేవన్నమాట. ఉంటే కనుక దాంట్లోనే వేసుకుని చక్క పెట్టేసుకోవచ్చు. అవి లేవు కనుక ఈ జుగాడు చేశాను. సో మరి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సీజన్ అయిపోయే లోపల మీరంతా కూడా ఒకసారి చేసుకుని తినాలని కోరుకుంటూ మీ సునీత.